హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, చూసారు కదా, ఎగ్జిబిషన్కి వచ్చేసాము. ఇది ఎక్కడ అంటే మన ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ఉంటుంది కదా, దాని పక్కన అనమాట. మేము ఇక్కడైతే టికెట్స్ తీసుకున్నాము. ఇదేంటంటే సమ్మర్ ఉత్సవ్ అని చెప్పి మినీ కాశ్మీర్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళిపోయి. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము ఈ క్రౌడ్ చూసే ఈ ఎగ్జిబిషన్కి వచ్చాము, ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్లో చెప్పాను కదా కాశ్మీర్ థీమ్ అని చెప్పి, అందుకని చెప్పి ఎంట్రన్స్లో ఇట్లా కొంచెం మంచు కొండల్లాగా పెట్టారు. అయితే ఇలా ఎక్కువ లేదు, జస్ట్ కొంచెం ఎంట్రన్స్ వరకే ఇలా పెట్టారనమాట. లోపలికి వెళ్తే ఇలా లైట్స్ ఫోకస్ పెట్టేసి బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఎంట్రన్స్లో ఎక్వేరియమ్స్ ఉన్నాయి అన్నమాట. 3 ఎక్వేరియమ్స్ ఉన్నాయి. ఫిషెస్ అయితే బాగున్నాయి, మరీ ఎక్కువ ఫిషెస్ అయితే లేవు. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఫిషెస్ అయితే బాగున్నాయి, క్లీన్గా ఉన్నాయి, వాటర్ కూడా. మనం ఇక్కడ నుంచి కాశ్మీర్ థీమ్ చూడాలంటే లోపలికి వెళ్ళాలి. ఇదే అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్ టన్నల్లా పెట్టారు. మనం ఆ టన్నల్ లోపలికి వెళ్ళాలి. మనం ఆ కాశ్మీర్ థీమ్ని లోపలికి వెళ్ళడానికి లేదు. ఎందుకు అంటే అక్కడంతా ఆర్టిఫిషియల్ పెట్టారనమాట. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇంకా మంచు కొండల్లాగా అలా పెట్టారు. అలానే అక్కడక్కడ కొన్ని వుడెన్ హౌసెస్ లాగా కూడా కన్స్ట్రక్ట్ చేశారు. కానీ లోపలికి వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న బ్రిడ్జెస్ కింద వాటర్ లాగా అలా పెట్టారనమాట. మనం ఏదైనా సరే ఆ గ్లాసెస్లో నుంచి చూడాల్సిందే. ఇవంతా కూడా ఆర్టిఫిషియల్గా పెట్టారు అక్కడ. ఇది చూడడానికి ఏదో ఫోటో ఫ్రేమ్స్ లాగా ఉన్నాయి, కానీ ఇది అక్కడ ఆర్టిఫిషియల్ ట్రీస్ ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టారనమాట. అండ్ పైన వచ్చేసి ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. కలర్ఫుల్గా బాగుంది, కానీ దగ్గరికి వెళ్ళుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అలానే లోపల బొమ్మలు చూసారా, పెంగ్విన్స్, పోలార్ బేర్స్, ఇలాంటివి చాలా బొమ్మలు అయితే పెట్టారు. అండ్ ఇందాక హౌసెస్ అని చెప్పాను కదా, ఆ హౌసెసే అనమాట అవి. చూసారా, ఇదంతా ఏదో ఫోటో ఫ్రేమ్ ఉన్నట్లుంది, కానీ కాదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి గోట్స్, అలానే పోలార్ బేర్స్ ఇవి ఉన్నాయి. నాకైతే ఇది చూడడానికైతే 100 రూపీస్ వర్త్ అనిపించలేదు. అండ్ అక్కడ చూసారా, ఒక చిన్న బోట్ కూడా పెట్టారు. కానీ లోపల ఎగ్జిబిషన్ ఉంది, దానికి వెళ్ళడానికైతే ఆ 100 రూపీస్ అనేది పెట్టుకోవచ్చు మనం. మనకి దీని వరకే ఒక కాశ్మీర్ థీమ్ అనేది పెట్టారు. ఇక్కడ నుంచి మనం ఈ టన్నల్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ బయటకు వెళ్ళేటప్పుడు అందరూ ఫోన్స్ పట్టుకుంటే ఏంటా అని చూస్తున్నాను. ఇక్కడ ఒక స్నో పడుతున్నట్లుగా పెట్టారనమాట. అది కూడా చాలా చిన్నగా పెట్టారు. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, కానీ మరీ స్నోలా అయితే లేదు. అది మనకి స్నో స్ప్రేస్ ఉంటాయి కదా, సేమ్ అలానే అనిపించింది నాకైతే. మరీ ఎక్కువ కూడా లేకుండా చిన్నగా పెట్టారు. కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది అది కూడా. బట్ అందరైతే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ మనకి కాశ్మీర్లో ఉండేటట్టు యాపిల్ ట్రీస్, ఇవి కూడా ఆర్టిఫిషియల్ యాపిల్ ట్రీస్ అనమాట, కానీ రియల్ ట్రీస్ లాగా ఉన్నాయి చూడడానికి. అండ్ పక్కనే ఒక చిన్న వాటర్ ఫాల్ పెట్టాడు. పర్లేదు, ఈ ప్లేస్ అయితే బాగుంది. కానీ మంచులా అరేంజ్ చేయడం ఇదంతా కూడా చాలా బాగుంది హౌసెస్ మీద. ఇప్పుడు మనం బ్రిడ్జ్ ఎక్కేసి నది దాటేద్దాం. జస్ట్ కిడింగ్. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా పెట్టారనమాట. ఇందాక చూపించాను కదా, అలాంటిదే ఇంకొకటి. అండ్ ఇక్కడ పక్కన ఒక బోట్ ఉంది, చిన్నగా, చాలా క్యూట్గా ఉంది. మనం వచ్చిన టన్నెల్ ఇదే అనమాట. మనం టచ్ చేయడానికి లేదు అనుకోవడమే, కానీ మనం కనుక లోపలికి వెళ్ళి టచ్ చేస్తే మనం ఫొటోస్ దిగడం అని, అన్నిటిని టచ్ చేసి చూడటమని పాడైపోతే మేబీ అందుకే ఇవి టచ్ చేయడానికి పెట్టుండరు. చెప్పాను కదా బోట్ అని, ఇక్కడ బోట్ పెట్టారు, చిన్నది భలే ఉంది. ఇంకా మనమైతే ఎగ్జిట్ అయిపోదాం. అంటే ఈ కాశ్మీర్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇంకా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకి వెళ్తాం అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం ఒకసారి అయితే చూపించేస్తాను, చూసేయండి. ఎగ్జిబిషన్లో ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.
అండ్ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ చూసారు కదా, ఇంకా మనకి ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ అంటే డైరెక్ట్ బయటికి ఎగ్జిట్ ఉండదు, మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి ఉంటుంది. మనం ఇంకా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ బట్టలు కానీ జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఇలాంటివి చాలానే ఉన్నాయి. అలానే నేనైతే కొన్ని కొనుక్కున్నాను కూడా. అండ్ ఇక్కడ చూసినట్లయితే 5 రూపీస్ నుంచి స్టార్ట్ 200 వరకు ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ షాప్ అనమాట ఇది. ఈ ఎగ్జిబిషన్లో ఇలాంటివి 2 స్టోర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదంతా 150, 200 ఇలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. 100 నుంచి స్టార్ట్. ఇక్కడ కూడా మనకి షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ అలా ఉన్నాయన్నమాట. అయితే నేను కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అని చెప్పి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి 10 రూపీస్ నుంచి స్టార్ట్. ఈ షాప్లో మనకి రబ్బర్ బ్యాండ్స్ కానీ ప్లక్కర్స్, ఇంకా స్టిక్కర్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఐటమ్స్ చిన్న చిన్నవి అలాంటివి అయితే ఉన్నాయి. చాలానే ఉన్నాయి ఇక్కడ కూడా. బట్ అన్నీ నేను మీకు చూపించలేను కాబట్టి పైన కొన్ని చూపిస్తున్నాను. అండ్ ఇంకొక షాప్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్ స్టోర్ ఇది. ఈ బ్యాంగిల్ స్టోర్లో బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. నేనైతే కొన్ని బ్యాంగిల్స్ 3 సెట్స్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అవి చూడాలంటే షార్ట్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్, అందులో చూడొచ్చు. ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే 50, 100, 150 ఇలా ఉన్నాయి సెట్స్ అయితే. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసరికి 150 రూపీస్. అలానే 50 రూపీస్ వాటిల్లో కూడా 2 బ్యాంగిల్స్ ఉన్నాయి, 4 బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. మనం ఏదైనా సెట్స్ లాగా కావాలి అన్న వాళ్ళు చేసిస్తారు. ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసరికి 50 రూపీస్. అండ్ ఆ పక్కనే మనకి ఇలా చెప్పుల స్టోర్ ఒకటి ఉంది. ఇక్కడైతే ఎంత కలెక్షన్ ఉందంటే అంత కలెక్షన్ ఉంది. చాలా బాగున్నాయి చెప్పులు అయితే. ఇక్కడ కూడా మనకి 150, 200 నుంచే చెప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే చెప్తున్నారు, కాకపోతే మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా కార్డ్ సెట్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. మనకి ఇవి 1200, 1500 అలా చెప్తున్నారు, కానీ బార్గెన్ చేస్తే ఇవి కూడా చాలా వరకు తగ్గిస్తారు. అండ్ ఇక్కడ చికెన్ కారీ డ్రెస్సెస్, ఇక్కడ కూడా 500 నుంచి కుర్తీస్ అయితే స్టార్టింగ్ అవైలబుల్గా ఉన్నాయి. అలానే కాటన్ కుర్తీస్ కూడా ఉన్నాయి, 250 నుంచే స్టార్టింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్రాండెడ్ బ్యాగ్స్ ఎలా ఉంటాయో అలా అనిపించాయి నాకు చూడటానికి. అండ్ ఇది వచ్చేసరికి మనకి మౌత్ ఫ్రెషనర్స్ అలాంటివి అనమాట. అండ్ అలానే ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్ స్టోర్ చిన్నది ఒకటి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది బ్యాంగిల్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ అలానే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా మనకి కుర్తీ సెట్స్ అవి ఉన్నాయి. అండ్ అలానే మనకి అన్ని ఎగ్జిబిషన్స్లో ఉన్నట్టే బెడ్షీట్స్ అలాంటివి ఉన్నాయి. బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయి. సింగిల్ బెడ్షీట్స్ వచ్చేసరికి 250 రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ షాప్లో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి స్టార్టింగ్ 50 రూపీస్. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా 50 రూపీసే. అండ్ ఇక్కడ చూస్తున్నది నైటీస్ అనమాట. నైటీస్ కూడా 200, 250 నుంచి ఉన్నాయి. ఇవంతా కూడా పిల్లల సెక్షన్, బొమ్మలు అనమాట ఇవన్నీ. ఇది చాక్లెట్ ఫౌంటైన్, ఇంకా లాలీపాప్స్ ఉన్నాయి. మనకి తినడానికి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసరికి 999కి 3 టాప్స్ అనమాట. అండ్ ఈ టాప్స్ వచ్చేసరికి 250 రూపీస్. ఇక్కడ 200 నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి ఈ షాప్లో. కొంచెం వెస్ట్రన్ కలెక్షన్ కూడా ఇక్కడ కొంచెం బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీస్. అండ్ ఇవి కుర్తీసే అనమాట. శారీస్ అయితే బాగున్నాయి. మనకి ఇక్కడ ప్రింటెడ్ శారీస్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక బ్యాగ్స్ స్టోర్ అనమాట. అండ్ అలానే ఇక్కడ మనకి డోర్ మ్యాట్స్, కార్పెట్స్ ఇవి ఉన్నాయి. ఇంకా ఈ షాప్లో మనకి బెడ్షీట్స్, కుషన్ కవర్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. ఇవి క్వాలిటీ అయితే బాగుంటాయి, వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. అలానే ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ కవర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి హోమ్ నీడ్స్. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 5-10 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటాయి. మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ చిన్న చిన్న స్టీల్ ఐటమ్స్ కానీ అలా చాలానే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ బయట చూస్తున్నారు కదా చాపర్స్ అమ్ముతున్నారు, వెజిటబుల్ కటింగ్ చాపర్స్. అండ్ ఈ షాప్లో వచ్చేసరికి మనకి కంప్లీట్గా వాచెస్, క్యాప్స్, ఇంకా గ్లాసెస్ అయితే ఉన్నాయి. క్యాప్స్ చూసారు కదా ఎన్ని కలర్స్లో ఉన్నాయో. అండ్ ఇక్కడ మనకి కప్స్, సెరామిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న జాడీలు, అలానే కప్స్ ఇవన్నీ ఉన్నాయి. చిన్న చిన్న పాట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇవైతే 20 రూపీస్ నుంచి కప్స్ అయితే స్టార్టింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇది వచ్చేసరికి గేమింగ్ జోను.
మనం ఆడితే గిఫ్ట్స్ ఇస్తారు కదా అవన్నమాట. ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా బెలూన్ షూటింగ్ ఇది. మేమైతే ఎప్పుడు ఏదో ఒకటి ఆడుతూనే ఉంటాము. అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం గ్లాసెస్ అనమాట. అలానే ఇవన్నీ కూడా బొమ్మలు. ఇప్పుడు నేను చూస్తున్న స్ట్రగ్ వచ్చేసరికి 150 రూపీస్. ఇవన్నీ కూడా 150 రూపీసే. అది మెటీరియల్ క్వాలిటీ అంతా కూడా బాగుంది, కానీ ఇంత తక్కువకి ఎందుకు వస్తున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ స్టోర్లో మనకి 100, 150 ఉన్నాయి అన్నీ కూడా. టీషర్ట్స్ కానీ, చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కానీ, ఇంకా చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే 80 రూపీస్కే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి పర్ఫ్యూమ్ షాపు, అలానే పక్కన బ్యాంగిల్ స్టోర్ ఉంది. బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి. చార్మినార్ బ్యాంగిల్స్ అని చెప్పేసి ఈ స్టోర్ ఉంది, బాగున్నాయి. ఇక్కడ కూడా మనకి 50 రూపీస్ నుంచే డజన్ బ్యాంగిల్స్ అయితే స్టార్టింగ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నది ఏంటంటే కీ చైన్స్ మీద నేమ్స్ రాస్తున్నారు. అలానే ఏదైనా నేమ్ ప్లేట్స్ కానీ, అలా గిఫ్టింగ్ పర్పస్కి ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ నేమ్స్ అయితే రాస్తున్నారు ఇక్కడ. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే 5 మినిట్స్లోనే రాసేసి ఇస్తారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి డ్రై ఫ్రూట్స్ ఇంకా మసాలా ప్యాకెట్స్ అవి 20 రూపీస్, చిన్న ప్యాకెట్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నది సూయింగ్ మిషన్. మనకి పిన్ మిషన్, స్టాప్లర్స్ ఉంటాయి కదా, ఆ స్టాప్లర్ మిషన్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం పిండి వంటలు చేసుకోవడానికి, జంతికలు అవి చేసుకోవడానికి. వీళ్ళకి ఇంత బాగా వస్తాయి. నేను అంతకుముందు కొనుక్కున్నాను, కానీ నాకు అట్లా రాలేదు ఇవి. ఇవన్నీ మౌత్ ఫ్రెషనర్స్ ఇంకా పికిల్స్ అలా ఉన్నాయి. అండ్ ఈ స్టోర్లో వచ్చేసరికి కుర్తీ సెట్స్ ఉన్నాయి. అండ్ ఈ షాప్లో చూసారు కదా మొత్తం ఎంబ్రాయిడరీ డ్రెస్సెస్, వర్క్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. అండ్ వీటి కాస్ట్ వచ్చి 1200 అలా ఉన్నాయి. వాళ్ళు చెప్పడం ఎక్కువే చెప్తున్నారు, కానీ మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు. మెటీరియల్స్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రింటెడ్లో మనకి నైట్ ట్రాక్స్, పలాజో సెట్స్ ఇవైతే ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చి 150 రూపీస్. ఇప్పుడు నేను పట్టుకున్న వైట్ కలర్ది చాలా బాగుంది. అండ్ ఈ స్టోర్లో పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కదా, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసరికి 100, 150 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏవో కాక్రోచెస్కి మందులు ఇలాంటివి ఉంటాయి కదా, ఆ స్టాల్ ఇది. అండ్ ఓవరాల్గా ఇంకా ఎగ్జిబిషన్ అయితే ఇదనమాట. ఇంకా చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి, వెళ్తూ మీకు చూపించేస్తాను. అండ్ ఇక్కడ చూసారా 89 రూపీస్ అని చెప్పేసి కేరళ బనానా చిప్స్ అని ఇలా అమ్ముతున్నారు, కేరళ ఐటమ్స్ అవి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇమిటేషన్ జ్యువెలరీ, మనకి రోల్డ్ గోల్డ్ ఉంటాయి కదా అవి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కొంచెం ప్రైసెస్ ఎక్స్పెన్సివ్ అనిపించింది, కానీ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా ఇంకొక బొమ్మల షాప్ అనమాట. ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఎగ్జిబిషన్స్లో ఉన్నట్టే ఉన్నాయి, కాకపోతే స్టాల్స్ అయితే మరీ ఎక్కువగా అయితే లేవు. మనకి ఫుడ్ ఐటమ్స్ ఇంకా బొమ్మలు, ఇంకా ఇవి వచ్చేసరికి మనకి గ్లాసెస్ని బాల్తో కొట్టాలన్నమాట, అదొక గేమ్. ఇవి వచ్చేసరికి 30 రూపీస్ అలా ఉంది. మేము చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునే వాళ్ళము. మేము జాతరలకు వెళ్ళినప్పుడు మా డాడీని ఎప్పుడు, డాడీ అది ఆడతాం, ఇది ఆడతాం, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు అని అడుగుతూనే ఉండేవాళ్ళం. చిన్నప్పుడే కాదు, ఇప్పటికి కూడా ఇలాంటివి ఎగ్జిబిషన్లో ఆడుతూనే ఉంటాను. అండ్ ఇది వచ్చేసరికి రింగ్స్ గేమ్ అనమాట. రింగ్స్ అందులో పడితే ఎంత అమౌంట్ వస్తే అంత ఇస్తారు, లేదా ఎంత నెంబర్ వస్తే ఆ నెంబర్కి ఉన్న గిఫ్ట్ ఏదైనా ఇస్తారు. అండ్ ఇది ఇంకొక గేమ్, బాల్స్ అనమాట. ఇవి వచ్చేసరికి 30 రూపీస్కి 6 బాల్స్, 50 రూపీస్కి 6 బాల్స్ ఎంత ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకొక సైడ్ మొత్తం ఇలా గేమ్స్ అయితే ఉన్నాయి. అలానే ఫిష్ పెడిక్యూర్ కూడా అవైలబుల్గా ఉంది, కాకపోతే ఆ స్టోర్ క్లోజ్ చేసి ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నది వచ్చేసరికి మనం ఇంట్లో వాడుకునే పాన్స్ కానీ, అలా ఐరన్ ప్యాన్స్ కానీ అలాంటివి ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా కుర్తీసే ఉన్నాయి. ఇంకా ఎగ్జిబిషన్ నుంచి అయితే మనం బయటకు వచ్చేసాం. స్టాల్స్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఇంకా జైంట్ వీల్స్ అలాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జిబిషన్లో మనకి సిమ్లా మిర్చి బజ్జీ అని చెప్పేసి దొరుకుతుంది, పెద్ద పెద్ద మిర్చితో. టేస్ట్ కూడా బాగుంటుంది. మేమైతే తీసుకున్నాము, టేస్ట్ బాగుంది. వీటి ప్రైస్ వచ్చేసరికి 3 వచ్చేసి 60 రూపీస్, 5 కావాలి అంటే 80 రూపీస్. మేము 3 తీసుకున్నాము.
ఇంకా జైంట్ వీల్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఇక తినేసి స్టార్ట్ అయిపోయాం ముందుకి. కబాబ్స్ అవి ఉన్నాయన్నమాట. అలానే మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా పిల్లలు వాటర్లో బాగా ఆడుతున్నారు. అండ్ పక్కనే ఇలా హార్సెస్ అనమాట, హార్స్ రైడ్ పిల్లల కోసం దగ్గర నుంచి చూపిస్తాను, అది కూడా చాలా బాగుంది. పిల్లల బోటింగ్ అనమాట ఇది. చూశారు కదా హార్స్ రైడ్ అని చెప్పాను, నిజంగా హార్స్ మీద వెళ్తున్నట్లే అది పైకి కిందకి మూమెంట్ అనేది పెట్టారు, బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నది బ్రేక్ డ్యాన్స్. చిన్నప్పుడు నేనైతే బాగా ఎక్కేదాన్ని నెక్స్ట్ డేకి మెడల్ నొప్పులు అంటూ ఉండేదాన్ని. అండ్ ఇక్కడ స్మోకీ బిస్కెట్స్ అనమాట. ఈ మధ్య ఈ బిస్కెట్స్ తినొద్దు అని చెప్పేసి చాలా వీడియోస్లో న్యూస్లో అయితే చూపిస్తున్నారు. నేనైతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా తినలేదు. అండ్ ఇది వచ్చి టాయ్ ట్రైన్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఎక్కడానికి అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా ఫుడ్ స్టాల్ అనమాట, చాలా పెద్దది, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి ప్రసాద్ ఐమాక్స్, దాని పక్కనే ఉంటుందన్నమాట ఇది. కాకపోతే మనకి ఓపెనింగ్ ఇంకొక సైడ్ నుంచి ఉంటుంది. అండ్ ఇక్కడ కొలంబస్ ఇంకా చాలా అయితే ఉన్నాయి ఆడుకోవడానికి. మనకి ఎగ్జిబిషన్ ఇంకొక 1 month అయితే ఉంటుందంట ఇక్కడ. అండ్ అలానే నెక్లెస్ రోడ్లో కూడా ఇలాంటిదే ఇంకొక ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. వీలైతే దానికి కూడా వెళ్ళి అందులో ఏమున్నాయో కూడా చూపిస్తాను. ఈ ఎగ్జిబిషన్లో అయితే తినడానికి కానీ, షాపింగ్ కానీ, ఆడుకోవడానికి కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి, బాగా అనిపించింది నాకైతే. అంతే, ఇదే మనకి ఎగ్జిబిషన్ ఎండింగ్ అనమాట. అండ్ ఇక్కడ షుగర్ క్యాండీస్, పాప్కార్న్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవే మనకి ఎగ్జిబిషన్ ఎగ్జిట్ గేట్ అనమాట. మనం ఇంకా బయటకైతే వచ్చేసాం. దీంతో ఎండ్ అయిపోయింది ఈ జైంట్ వీల్ దగ్గరతో. అంతే, ఇంకా వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.